ask you questions. So దాని తర్వాత మనము ఫ్యాన్స్ క్వశ్చన్స్ లోకి వెళ్దాము. For that put chairs తీసుకొని రండి. And producers and heroine ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. Rishma garu, please stay back on stage. And the producers also, please once again on the stage, please, for Q&A session. I request Tulsi Ram garu, Chandru garu, everybody please. Naveen garu. కూర్చొని మనం ఫస్ట్ మనం మీడియా ఇంటరాక్షన్ చేద్దామండి. ఆఫ్టర్ దట్ మనం ఫ్యాన్స్. అంబికారామ్ sir, thank you, thanks for coming. Upi sir, please, happily. One picture with Chandru garu, వేదిక మీదే ఉండాలి. ఓకే సార్, ఓకే ప్లీజ్ కూర్చోండి. చంద్రు గారు ప్లీజ్, ప్రొడ్యూసర్స్ అండ్ అండ్ ఇప్పుడు మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్దామండి. మీడియాకి మైక్స్ పాస్ చేయండి. అండ్ బిఫోర్ మీడియా ఆస్క్ క్వశ్చన్స్, వన్ స్మాల్ రిక్వెస్ట్, వన్ డైలాగ్ సార్. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. యాక్చువల్లీ ఒక్క డైలాగ్ ఉప్పి సార్ చెప్తే వినాలని ఉంది కదా మనందరికీ. ఏం డైలాగ్? ఐ లైక్ ఇట్ అదా, I am God, God is great. నాకంటే మీరే బాగా చెప్తారు. అన్ని డైలాగ్స్ మీకే తెలుసు, మీరే బాగా చెప్తారు. ఇప్పుడు నన్ను మర్చిపోయాను. చెప్పాను కదా, ఐ ఆమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఎక్కువ అడిగితే 140 crores -1 టిమీర్ అని వేస్తాను. was crazy. And ఇంకా ఆలస్యం చేయకుండా Q&A సెషన్ లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ షూట్ అండి. సార్ ఉపేంద్ర గారు. yes thank you. మీ సినిమాల్లో ఇట్ సార్ ఇక్కడ ఉన్నారా? ఓకే సార్, నా పేరు అన్వర్ అండి, తెలుగు 360 నుంచి. మీ సినిమాల్లో మీ థాట్ ప్రాసెస్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక మెటాఫర్ ఉంటుంది మీ థాట్ ప్రాసెస్లో. అలాగే ఈ దేశం మీద కోపమైన ప్రేమ, ఈ రెండిట్లో ఏదో ఒకటి కనిపిస్తుంటుంది మీ డైలాగ్స్లో. అదేంటి, కోపమా ప్రేమ? దేహం అంటే బాడీ కదా, బాడీ. దేశం అంటే దేశము. నాకేం తేడా అనిపించడం లేదు. దేశం దేహం, దేహం దేశం. మన దేహం మీద మనకి లవ్ ఉంటుంది, కరెక్ట్గా లేదంటే కోపము వస్తుంది. ఇప్పుడేమో ఇదైపోతుంది, కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది అనుకోండి, మీకు ఇరిటేషన్ అవుతుంది కదా. అందరికీ అయ్యేదే నేను చెప్పాను, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉపేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మామూలుగా మీ మొదటి సినిమా నుంచి ఓం సింబల్ తోటి, తర్వాత స్వస్తిక్ సింబల్ తోటి రాసి, అలా ఇండివిజువల్గా ఒక్కో సినిమా ఒక్కో టైటిల్ తోటి అలా వస్తూ ఉండేది. సో ఇప్పుడు యూఐ అయితే నాకు ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ లోగో చూసినప్పుడు, జనరల్గా నేను చిన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తారు. నాడి కొట్టిన తర్వాత దానికి ఆ నాడి కొట్టకపోతే కనుక అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు. ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెడుతుంది. మీరు ఆ టైటిల్ దగ్గర గుర్రం గుర్తొచ్చింది కాబట్టి నాకు అది అనిపించింది. సో ఆ గుర్రానికి ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలామంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్గా ఏముంది అని అడుగుతున్నా. 70% మీరే చెప్పేశారు కదండి, అన్నీ ఎక్స్ప్లెనేషన్ మీరే చెప్పేశారు. ఇదే నా ప్లస్ పాయింట్. అవునా? మీరే అన్నీ చెప్పేస్తారు, మీరే నన్ను అక్కడ తీసుకుపోయి పెట్టేస్తారు. మన పరిచయం ఇప్పుడు కాదు కదా, అంత అప్పుడే కదా, 91 మంచి హీరోయిన్ చూసాము. ఏమనుకుంటారు ఈ పేరు గురించి మీరు అలా చెప్తే? సరే దానికి చెప్పండి, దాని కథ గురించి చెప్పండి. 2000లో మీట్ చేసాం, 2020లో మీట్ చేసాం మనము. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేసాము. 4 years అయింది అంతే మనం మీట్. సార్ తర్వాత సరే ఓకే, కథ చెప్పొద్దు. అయితే మీరు ఆల్రెడీ దర్శకుడుగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి కన్నడ సినిమా ద్వారా.
తర్వాత మీరు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైట్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? తెలీదండి, ఎవరికి తెలుసు రేపేమవుతుంది అనే తెలీదు, ఏమేమవుతుందో తెలీదు. సరే, డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, అలాంటి ఆ సిచ్యుయేషన్ వస్తే డెఫినెట్గా చేస్తాను. సరే, మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్నాఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిశారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చాం, తర్వాత చెప్తాను ఉండండి. సూపర్. ఉపేంద్ర గారు, సార్ సైకలాజికల్ మైథలాజీ అన్నారు. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? అంటే మైథలాజికల్లో సైకలాజీ అన్నారు కదా, సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? ఈ స్టోరీకి ఎంత టైం పట్టింది? ఇదా, అది స్టోరీకి టైం లేదండి, చేస్తూనే ఉంటాము. మైథాలజీ సైకాలజీ చెప్పింది మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని అందుకని చెప్పాను. కొంచెం సైకాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఫిలంలో. ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా, అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో? చాలా 25-30 ఇయర్స్ అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది, ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని. ఫ్యామిలీకి కావాలి, యూత్స్కి కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే. నేను ఏమేమో ఇలాంటి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని. నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. ఏమంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర గారు సార్, యా సార్ మీరు డైరెక్టర్గా చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకొని పోయేది డెఫినెట్గా టఫ్ జాబే. బట్ ఐ ఎంజాయ్ దిస్ యాక్చువల్ బికాస్ ఆఫ్ దిస్. చూడండి ఇది సార్, మీ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో. సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమన్నా ఉన్నాయా డైలాగ్స్ అట్లా? అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. ఉపేంద్ర సార్, సార్ ఇందాక మీరు మాట్లాడుతా 25 ఇయర్స్ తర్వాత కూడా నా సినిమాలో డైలాగులు, సీన్లు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు, అంత గుర్తుండిపోయేలా సినిమాలు చేసింది మీ గొప్పతనం. అయ్యో థ్యాంక్ యూ అండి, మీరు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఏవి వేస్తున్నప్పుడు ఆ సీన్ అన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడో పాత విషయాలు అన్నీ గుర్తొచ్చి దెర్ ఈజ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేట్నెస్ మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తోనో లేకపోతే క్యాస్ట్ అనో ఇంకోటనో రిలీజియన్ అనో ఒక డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది, ఏది అవసరం అనే దాన్ని గుర్తుపెట్టుకోనివ్వకుండా వేరే వీటి మీదకి డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ కింద అనిపించింది. 2040లో కూడా పరిస్థితులు అలాగే ఉండబోతున్నాయి అన్నట్టు ఒక సెటైర్గా అనిపించింది. అదే నా ఉద్దేశం ఈ సినిమాది. మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరే అన్నీ చెప్పేశారు. చూడండి ఇది, దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్. సార్ యాక్చువల్గా ఇటువంటి మ్యాడ్నెస్లో క్రికెట్ మ్యాడ్నెస్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ చాలా ఉంటాయి. దాంతోపాటు సొసైటీలో హీరో వర్షిప్ లేకపోతే ఫిలిం వర్షిప్ అనేది కూడా కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటుందా సినిమాలో? చూడండి చాలా మీకు నాకు సంబంధం ఇచ్చిన ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. Yes, sir. యాక్చువల్గా మీ సినిమాలు చూస్తున్నప్పుడు అంటే మీ పర్సనల్ లైఫో లేకపోతే మీరు చూసిన అనుభవాల నుంచి అంటే మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ వాళ్ళని ఎక్కువ టీచ్ చేస్తున్నట్టు అలా ఉంటాయి సార్. అంటే దానివల్లే మీరు ఎక్కువ యూత్కి
కనెక్ట్ అయింది అనేది అంటే మీ సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అనిపించింది. అంటే ఎందుకు సార్, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఇవ్వండి, ఇలా అడిగేశారు. ఇప్పుడు ఎవరారా గర్ల్స్ని అడగండి, ఆ టైంలో నా మీద జలస్లో ఇలా స్ప్రెడ్ చేసేసారు. బట్ గర్ల్స్ అన్ని చూసి ఎంజాయ్ చేశారు. నాకే వచ్చి చెప్పేవాళ్ళని, కరెక్ట్గా చెప్పారు మీరు అని. మీరు అందుకే గర్ల్స్ వెళ్తే, వైఫ్స్ వెళ్తే మనకి డేంజర్ అని, ఏయ్ గర్ల్స్ అన్ని వెళ్ళకూడదు ఆయన ఫిల్మ్కి అని చెప్పేశారు మీరు. కరెక్ట్ కదా? తర్వాత చూశారు అందరూ, తర్వాత నాకే చెప్పారు, ఎందుకు నా హస్బెండ్ నాకు వద్దు చూడొద్దు అని చెప్పింది, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అని.